రైట్. వాట్ ఈస్ క్యాండిల్ స్టిక్? స్టాక్ మార్కెట్ లో క్యాండిల్ స్టిక్స్ ఇంపార్టెంట్ ఏంటిదని చూస్తే ఏంటంటే, ఈ క్యాండిల్ స్టిక్ అనేది ఒక విజువల్ రిప్రజెంటేషన్, అంటే ఒక ప్రైస్ మూమెంటము విజువల్ రిప్రజెంటేషన్ గా చూపిస్తుంది మనకు. అంటే ప్రైస్ లో మనకు బుల్లిష్ లో ఉందా, బేరిష్ లో ఉందా అనేది ఒక విజువల్ రిప్రజెంటేషన్ చూపిస్తుంది. దీనిలో మనకు స్పెసిఫిక్ టైం పీరియడ్ అనేది ఉంటుంది. అంటే ఈచ్ క్యాండిల్ మనకు ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్ లో ఉంటుంది. అంటే 1 మినిట్ చూసే వాళ్ళు 1 మినిట్ చూస్తారు, 5 మినిట్స్ ఉంటుంది, 15 మినిట్స్, 1 అవర్, 1 డే, 1 వీక్, మంత్లీ, ఇలా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్ లో ఒక క్యాండిల్ ను మనము చూసుకోవచ్చు. ఈ క్యాండిల్ వచ్చేసి మో మనకేంటంటే 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటుంది. అంటే ఒక క్యాండిల్ ఫామ్ అవ్వాలి అంటే అది 5 మినిట్సే కానీ, 15 మినిట్స్ కానీ, 1 అవరే కానీ, 1 డే, వీక్ ఏదైనా పర్లేదు. ఒక క్యాండిల్ ఫామ్ అవ్వాలంటే మనకు దానిలో 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఓపెన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనకు సాటర్డే ఉంది. మండే రోజు మండే ఒక డైలీ క్యాండిల్ చూడాలి అంటే మండే రోజు ఏదైనా ఒక నిఫ్టీ తీసుకుంటే నిఫ్టీ ఓపెన్ అనేది ఎక్కడో ఒక రేంజ్లో ఓపెన్ అవుతుంది. అది 9:15కి ఓపెన్ అయ్యే ప్రైస్ ఏదైతుందో ఒకటి ఓపెన్ ఉంటుంది. దాంతోపాటు పర్టిక్యులర్ డే, మనం డైలీ టైం ఫ్రేమ్ తీసుకుంటే పర్టిక్యులర్ డేలో హై అనేది ఒక పాయింట్ ఉంటుంది. దాంతోపాటు లో అండ్ క్లోజ్. అంటే ఒక క్యాండిల్ను మనం డ్రా చేయాలంటే మనకి ఈ 4 పాయింట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓపెన్, హై, లో అండ్ క్లోజ్. ఈ బేస్ చేసుకొని ఓపెన్ అండ్ క్లోజ్ బేస్ చేసుకొని ఎలాగో హై లో అనేది హై అంటే టాప్లో ఉంటుంది, లో అనేది బాటంలో ఉంటుంది. ఈ ఓపెన్ క్లోజ్ అనేది మాత్రం చేంజ్ అవుతుంటుంది. మేబీ ఓపెన్ హయ్యర్లో ఓపెన్ అయ్యి క్లోజ్ లోలో క్లోజ్ అవ్వచ్చు, లేదంటే ఓపెన్ లోలో ఉండి క్లోజ్ అనేది హయ్యర్ సైడ్ ఉండొచ్చు. బట్ ఇక్కడ హై లో అనేది మాత్రం సేమ్ ఉంటుంది. ఎందుకంటే హై అనేది టాప్లో ఉంటుంది, లో అనేది బాటంలో ఉంటుంది. ఈ హై అండ్ క్లోజ్ బేస్ చేసుకొని ఆ క్యాండిల్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఏదైతే ఓపెన్ అండ్ క్లోజ్ బేస్ చేసుకొని క్యాండిల్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్లో ఏదైనా ఒక స్టాక్ అనేది ఓపెన్ అయితే అది ఒక 102 హై వెళ్ళింది, 95 లో వెళ్ళింది, క్లోజింగ్ వచ్చేసి బిలో 100 క్లోజ్ అవుతే, అంటే ఓపెన్ ప్రైస్ కంటే బిలో క్లోజ్ అవుతే ఆ క్యాండిల్ అనేది మనకు రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఎందుకంటే క్లోజ్ అనేది కంపేర్ టు ఓపెన్ అది లోయర్ లెవెల్లో క్లోజ్ అయింది. అంటే ఎక్కడైతే ప్రైస్ ఓపెన్ అయిందో ఆ ప్రైస్తో కంపేర్ చేస్తే మనకు లోయర్ లెవెల్లో క్లోజ్ అయింది. అందుకు మనం ఆ పర్టిక్యులర్ క్యాండిల్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది. ఇన్ కేస్ అది ఓపెన్ కంటే హయ్యర్ లెవెల్లో క్లోజ్ అవుతాయి, అంటే 101, 102 రేంజ్లో క్లోజ్ అవుతాయి, ఆ క్యాండిల్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ ప్రైస్తో కంపేర్ చేసి క్లోజింగ్ ప్రైస్ అనేది హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయినందుకు అది మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. మనకి ఇక్కడ మనకు మార్కెట్లో మనం అబ్జర్వ్ చేస్తే మనకు 2 టైప్స్ ఆఫ్ క్యాండిల్ ఉంటుంది. ఒకటి రెడ్ కలర్ ఉంటుంది, ఇంకొకటి గ్రీన్ కలర్ ఉంటుంది. రెడ్ కలర్ రిప్రజెంట్ ఏం చేస్తుందంటే ఆ పర్టిక్యులర్ టైం ఫ్రేమ్లో, అంటే అది 15 మినిట్సే కానీ, 1 అవరే కానీ, డే కానీ, ఏదైనా పర్టిక్యులర్ టైం ఫ్రేమ్లో ఆ క్యాండిల్ అనేది మనకి ఎలా చూపిస్తుందంటే ఓపెన్తోన కంపేర్ చేస్తే క్లోజ్ అనేది లోయర్ లెవెల్లో క్లోజ్ అవుతే అది ఒక రెడ్ కలర్ చూపిస్తుంది. అక్కడ మనకి ఇండికేషన్ ఏమొస్తుందంటే ఈ పర్టిక్యులర్ క్యాండిల్లో కంపేర్ టు బయర్ సెల్లర్ అనేవాడు సమ్వాట్ డామినేటింగ్ చేసిండు, అంటే సెల్లర్ అనేవాడు స్ట్రెంత్ ఉన్నాడు. మనకు అది ఎలా చూపిస్తుంది అంటే ఓపెన్ కంటే క్లోజ్ అనేది లోయర్ లెవెల్ క్లోజ్ అయినందుకు మనకి ఏం ఇండికేషన్ వస్తుందంటే ఆ పర్టిక్యులర్ క్యాండిల్లో, అంటే ఆ పర్టిక్యులర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ టైం ఫ్రేమ్ క్యాండిల్లో మనకు కంపేర్ టు బయర్ సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నాడు, అందుకే ప్రైస్ అనేది లోయర్ లెవెల్లో క్లోజ్ అయింది. అంటే దాన్ని మనము బేరిష్ క్యాండిల్ అని పిలుస్తాము. సేమ్ దానికి ఆపోజిట్గా ఏదైతే బుల్లిష్ క్యాండిల్ ఉందో ఆ బుల్లిష్ క్యాండిల్లో హై లో అనేది కామన్ ఉంటుంది. ఈవెన్ బేరిష్ క్యాండిల్ కైనా బుల్లిష్ క్యాండిల్ కైనా హై టాప్లో ఉంటుంది, లో అనేది బాటంలో ఉంటుంది. బట్ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్కు ఓపెన్ కంటే ప్రైస్ అనేది హయ్యర్ లెవెల్లో క్లోజ్ అవ్వాలి. హయ్యర్ లెవెల్లో క్లోజ్ అవుతే, అంటే ఒక 100 రూపీస్లో ఓపెన్ అయిన స్టాక్ 101, 102లో క్లోజ్ అయితే ఆ పర్టిక్యులర్ క్యాండిల్, ఆ పర్టిక్యులర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది అది గ్రీన్ కలర్లో క్లోజ్ అవుతుంది. అంటే అక్కడ మనకు ట్రేడర్ సైకాలజీ మనం అబ్జర్వ్ చేస్తే ఆ పర్టిక్యులర్ టైం ఫ్రేమ్ క్యాండిల్లో అది బుల్లిష్ క్యాండిల్ కింద మనం కన్సిడర్ చేస్తాము. ఎందుకంటే కంపేర్ టు సెల్లర్
బయ్యర్ డామినేట్ చేసినందుకు ప్రైస్ అనేది హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయింది. అంటే ఇక్కడ మార్కెట్ అనేది ఫైట్ ఇన్ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్ అవుతుంది. ఎవరు స్ట్రాంగ్ ఉంటే ఆ డైరెక్షన్లో క్లోజ్ అవుతుంది మార్కెట్. ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో ఆ డైరెక్షన్లో మార్కెట్ క్లోజ్ అవుతుంది. అంటే ప్రైస్ మూమెంటం అనేది బేస్డ్ ఆన్ బయ్యర్ సెల్లర్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైస్ మూమెంటం ఉంటుంది. ఎక్కడైతే బయ్యర్తోన కంపేర్ చేసి సెల్లర్ డామినేట్ చేసి ఉంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్లో క్లోజ్ అవుతుంది ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్కి. అది 5 మినిట్స్ అవ్వచ్చు, 15 మినిట్స్ అవ్వచ్చు, డే అవ్వచ్చు, వీక్ అవ్వచ్చు, మంత్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది మనకు రెడ్ కలర్లో కనిపిస్తుంది. దాన్ని మనం బేరిష్ క్యాండిల్ అని పిలుస్తాము. దానికి వైస్ వర్సా ఏదైతే ఆపోజిట్ ఉందో దానికి చూస్తే మనకు ఓపెన్ తోన కంపేర్ చేస్తే క్లోజ్ అనేది హైయర్ లెవెల్లో క్లోజ్ అవుతే అక్కడ మనకు ఒక ఇండికేషన్ ఏమొస్తుందంటే ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో కంపేర్ టు సెల్లర్ బయ్యర్ అనేవాడు స్ట్రాంగ్ ఉన్నాడు. అందుకే ప్రైస్ ఓపెనింగ్ రేంజ్ నుంచి హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయింది. ఏదైతే ప్రైస్ ఉందో అది ఓపెనింగ్ రేంజ్ తో కంపేర్ చేస్తే హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయినందుకు దాన్ని మనము బుల్లిష్ క్యాండిల్ అని పిలుస్తాము. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా మనకు ఈచ్ క్యాండిల్ గురించి మనం చూసినప్పుడు ఏంటంటే మనకు బుల్లిష్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్లో మనకు తెలియాలంటే అది మెయిన్ ఇంపార్టెంట్. క్యాండిల్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. మనకు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఈ క్యాండిల్ స్ట్రక్చర్లో ఒకటి బాడీ ఉంటుంది, ఒక థిక్ పార్ట్ను మనం బాడీ అని పిలుస్తాం. ఇక్కడ క్యాండిల్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మధ్యలో కనిపించే థిక్ పార్ట్ ఏదైతుందో దాన్ని మనం బాడీ అని పిలుస్తాము. అది రెడ్ కలర్ అయి ఉండొచ్చు, గ్రీన్ కలర్ అయి ఉండొచ్చు, గ్రీన్ రెడ్. దీన్ని మనం బాడీ అని పిలుస్తాము. ఈ హయ్యర్ అండ్ లోయర్ సైడ్ ఏదైతే థిన్ లైన్ లా కనిపిస్తుందో, ఈ హయ్యర్ సైడ్ అండ్ లోయర్ సైడ్ థిన్ లైన్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనము విక్ లేదంటే షాడో అని పిలుస్తాము. మోస్ట్లీ నేనైతే మాక్సిమం విక్ అనే ప్రొనౌన్స్ చేస్తాను. విక్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ నుంచి లో లేదంటే క్లోజ్ నుంచి హై మధ్యలో ఉండే థిన్ లైన్ ను మనం విక్ అని పిలుస్తాము. ఓపెన్ నుంచి హై ఆర్ క్లోజ్ నుంచి లో అది బేరిష్ క్యాండిల్ కు. బుల్లిష్ క్యాండిల్ కు ఓపెన్ నుంచి లో అండ్ క్లోజ్ నుంచి హై మధ్యలో ఏదైతే థిన్ లైన్ కనిపిస్తుందో దాన్ని నెక్స్ట్ ఫర్దర్ గా నేను టీచ్ చేసేటప్పుడు విక్ అని పిలుస్తాను. విక్ అంటే మనకు ఈ థిన్ లైన్ ను విక్ అని మనం కన్సిడర్ చేస్తాము. ఈ రియల్ బాడీ ఏదైతుందో ఈ రియల్ బాడీ అనేది ఇన్ బిట్వీన్ ఓపెన్ అండ్ క్లోజ్, అది గ్రీన్ అయి ఉండొచ్చు, రెడ్ అయి ఉండొచ్చు. ఓపెన్ అండ్ క్లోజ్ మధ్యలో ఉండే ఏదైతే బాడీ ఉంటుందో ఒక థిక్ పార్ట్ ఉందో దాన్ని మనం రియల్ బాడీ అంటాము, బాడీ అని పిలుస్తాము. దాన్ని బాడీ అని పిలుస్తాము. ఫర్దర్ స్టడీస్లో ఏదైతే నేను విక్ అని పిలుస్తానో విక్ అంటే మనకి థిన్ లైన్ ఏదైతే ఉందో దాన్ని విక్ అంటాము. బాడీ అంటే ఏదైతే థిక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ క్లోజ్ మధ్యలో ఉండే థిక్ పార్ట్ను మనము బాడీ అని పిలుస్తాము. అంటే క్యాండిల్ అనేది ఇలా కనిపిస్తుంది మనకు. ఇక్కడ మనం ఈ కలర్ క్యాండిల్ చూస్తే ఈ కలర్ క్యాండిల్ చూస్తే ఇది గ్రీన్ కలర్ ఉంది. ఎందుకంటే ఓపెన్ తోన కంపేర్ చేస్తే క్లోజ్ అనేది హయ్యర్ లెవెల్లో ఉన్నది. ఓపెన్ తోన కంపేర్ చేస్తే క్లోజ్ అనేది హయ్యర్ లెవెల్లో ఉంది. దీన్ని మనం బుల్లిష్ క్యాండిల్ అంటాము. ఎందుకు బుల్లిష్ క్యాండిల్ అంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ మనం చూస్తే ఏదో XYZ ప్రైస్లో ఓపెన్ అయింది, 100 రూపీస్లో ఓపెన్ అయింది అనుకుంటే ఒక లోయర్ లెవెల్ వచ్చింది. లోయర్ లెవెల్ వచ్చినాక మళ్ళీ బయింగ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల స్టాక్ అనేది ఒక హయ్యర్ రేంజ్ టచ్ అయ్యి హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయింది. అంటే ఇక్కడ ప్రైస్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతుందంటే మనకు ఒక ఇండికేషన్ ఏమొస్తుంది అంటే ఇక్కడ బయ్యర్ అనే ఎవరైతే ఉన్నారో తను స్ట్రెంగ్తన్ ఉన్నాడు. అందుకే ఈ పర్టిక్యులర్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ అనేది హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. ఇలాంటి క్యాండిల్ను మనము ఇది విజువల్గా మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. దీన్ని మనం బుల్లిష్ క్యాండిల్ అని పిలుస్తాము. ద సెకండ్ వన్ ఏదైతే రెడ్ కలర్ ఉందో దాన్ని బేరిష్ క్యాండిల్ అని పిలుస్తామో ఆ బేరిష్ క్యాండిల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెన్ హై టూ క్యాండిల్ హై హయ్యర్ సైడ్ ఉంది, ఐదర్ బుల్లిష్ ఆర్ బేరిష్. లోయర్ సైడ్ లో అనేది టూ క్యాండిల్స్ సేమ్ ఉంది. ఓన్లీ ఇక్కడ చేంజ్ ఏమైందంటే ఓపెన్ అనేది లోయర్ ఉండి క్లోజ్ అనేది హయ్యర్ లెవెల్ ఉంటే అది బుల్లిష్ క్యాండిల్ అయింది. సేమ్ అదేవిధంగా బేరిష్ క్యాండిల్ ఏదైతుందో ఓపెన్ హయ్యర్ లెవెల్లో ఉండి ఇక్కడ లో ఉన్నది ఇక్కడ హై ఉండి క్లోజ్ అనేది ఇక్కడ హై ఉన్నది ఇక్కడ లో ఉంటే ఇది బేరిష్ క్యాండిల్ అవుతుంది. ఎందుకంటే ఓపెన్ తోన కంపేర్ చేస్తే క్లోజ్ అనేది లోయర్ లెవెల్లో క్లోజ్ అయినప్పుడు అక్కడ మనకు ఆ పర్టిక్యులర్ టైం ఫ్రేమ్ క్యాండిల్లో సెల్లర్ డామినేట్ చేసినందుకు ప్రైస్ అనేది డౌన్ సైడ్ మూవ్ అయింది. దీన్ని మనం బేరిష్ క్యాండిల్ అని పిలుస్తాము. ఒకటి బుల్లిష్ క్యాండిల్, సెకండ్ వన్ బేరిష్ క్యాండిల్. అంటే మన కలర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది.
ఆ పర్టిక్యులర్ టైం ఫ్రేమ్లో బయ్యర్ స్ట్రాంగ్ ఉంటే ఆ పర్టిక్యులర్ క్యాండిల్ అనేది గ్రీన్ కలర్ ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఆ పర్టిక్యులర్ క్యాండిల్లో సెల్లర్ డామినేట్ చేసి ఉంటే, అంటే కంపేర్ టు బయ్యర్ సెల్లర్ డామినేట్ చేసి ఉంటే అది రెడ్ కలర్ కనిపిస్తుంది. ఏదైతే గ్రీన్ కలర్ కనిపించే క్యాండిల్ మనం బులిష్ క్యాండిల్ అని పిలుస్తామో, ఏదైతే రెడ్ కలర్ కనిపించే క్యాండిల్ మనము బేరిష్ క్యాండిల్ అని పిలుస్తాము. ఇక్కడ కలర్ అనేది మనకు గ్రీన్ అండ్ రెడ్ రిప్రజెంట్ చేస్తుంది. గ్రీన్ అనేది బుల్లిష్ క్యాండిల్, రెడ్ అనేది బేరిష్ క్యాండిల్. కొందరు ఏంటంటే ఆ రెడ్ ప్లేస్లో బ్లాక్ కానీ వైట్ కానీ చేంజ్ చేసుకుంటారు. బట్ మన స్టడీస్లో మాత్రం మనం ఓన్లీ మార్కెట్లో ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తారో మనం గ్రీన్ అండ్ రెడ్ మాత్రమే యూజ్ చేసుకుంటాము. గ్రీన్ కలర్ అంటే ఒక బుల్లిష్ క్యాండిల్, రెడ్ కలర్ అంటే ఒక బేరిష్ క్యాండిల్. ఎందుకు అంటే బాటంలో ఓపెన్ అయ్యి టాప్లో క్లోజ్ అయినందుకు అది గ్రీన్ కలర్లో ఉంది. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ టైం ఫ్రేమ్ క్యాండిల్లో బయ్యర్ స్ట్రాంగ్ ఉన్నందుకు ప్రైస్ హయ్యర్ లెవెల్లో మూవ్ అయింది, హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయింది. ద సెకండ్ వన్ చూస్తే ఏదైతే రెడ్ కలర్ ఉందో టాప్లో ఓపెన్ అయ్యి లోయర్ లెవెల్లో క్లోజ్ అయింది. అంటే ఓపెన్ వచ్చేసి టాప్లో ఓపెన్ అయ్యి లోయర్ లెవెల్లో క్లోజ్ అయినందుకు అది బేరిష్ కలరు. అది రెడ్ కలర్ కనిపిస్తుంది, అది రిప్రజెంటేటివ్ బేరిష్ క్యాండిల్. ఇది ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఎందుకు ఇంపార్టెంట్, క్యాండిల్ స్టిక్స్ ఎలా ఇంపార్టెంటో మనకు ట్రేడింగ్లో ఫర్దర్గా టెక్నికల్ అనాలిసిస్లో ఎలా యూజ్ అవుతుంది అంటే అది ఒక ట్రెండ్ డైరెక్షన్ చూపించడానికి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మనము ఈ ప్రైస్ ప్రీవియస్ డే లో ఎంత ఉంది, లేదంటే ప్రీవియస్ క్యాండిల్ లో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ప్రీవియస్ క్యాండిల్తో కంపేర్ చేసి ఇప్పుడు హయ్యర్ లెవెల్ ఉందా లోయర్ లెవెల్ ఉందా అని మన పేపర్ వర్క్ను ఇక్కడ మనకి ఇది సంవాట్ ఏంటంటే మనకు రెడ్యూస్ చేస్తుంది. ఆ క్యాండిల్ చూడగానే మనకు అనిపిస్తుంది అది గ్రీన్ కలర్ కనిపిస్తే ప్రీవియస్ క్యాండిల్తో కంపేర్ చేస్తే ఈ క్యాండిల్ అనేది స్ట్రాంగ్ ఉన్నట్లు, పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఆ స్ట్రాంగ్ క్యాండిల్ చూస్తే అక్కడ బయ్యర్ స్ట్రాంగ్ ఉన్నట్లు. అదే రెడ్ కలర్ కనిపిస్తే సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నట్లు అది కనిపిస్తుంది. దీంతో పాటు ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ క్యాండిల్స్, డైలీ క్యాండిల్స్కి ఒక 10-20 క్యాండిల్ అంటే లాస్ట్ 10 days 20 days క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ఒక రోజు రెడ్ ఒక రోజు గ్రీన్ అలా మూవ్ అవుతున్నప్పుడు అది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందని ఒక డైరెక్షన్ చూపిస్తుంది. అంటే సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది, అంటే ఒకటి రేంజ్లో ట్రేడ్ అవుతుంది, దాన్ని సైడ్ వేస్ అంటారు. లేదు ఎక్కడో దగ్గర స్టార్ట్ అయ్యి హయ్యర్ సైడ్ మూవ్ అవుతుంటే దాన్ని బుల్లిష్ డైరెక్షన్లో ఉంది, లేదు డౌన్ సైడ్ మూవ్ అవుతుంటే బేరిష్ డైరెక్షన్లో ఉందని మనకు చూడడానికి ఇది మనకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది. దీన్నే మనం ఏంటంటే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటాము, లేదంటే మార్కెట్ సైకాలజీ ఆల్సో అంటాము. అంటే మార్కెట్లో సైకాలజీ ఎలా ఉంది అంటే ట్రేడర్ సైకాలజీ ఎలా ఉంది, ట్రేడర్ డామినేటింగ్లో ఉండడా, బయర్ డామినేటింగ్ ఉండడా, సెల్లర్ డామినేటింగ్ ఉండడా అని తెలుస్తుంది. ఇది మనకు ఓ రకంగా చెప్పాలంటే మార్కెట్లో మనకు డిసిజన్ మేకింగ్ ఉండడానికి యూజ్ అవుతుంది. ప్రైస్ అనేది హయ్యర్ లెవెల్లో వెళ్తుందా లోయర్ లెవెల్లో వెళ్తుందా సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది అనేది. ఇది మనకేంటంటే క్యాండిల్ అనేది టెక్నికల్ అనాలిసిస్కు ఒక ఫౌండేషన్ లాగా యూజ్ అవుతుంది. అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకు తెలియకపోతే మనం టెక్నికల్ అనాలిసిస్ మనము నేర్చుకోలేము, దాన్ని అప్లై చేయడానికి చాలా కష్టం అవుతుంది. బేసిక్గా ఏంటంటే మనము స్టాక్ను అబ్జర్వ్ చేయాలన్నా ఏం చేయాలన్నా క్యాండిల్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే మనకు 3 types ఆఫ్ క్యాండిల్స్ ఉంటుంది. 3 types ఆఫ్ క్యాండిల్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఓన్లీ సింగిల్ క్యాండిల్, అది 5 minutes అవ్వచ్చు, 15 minutes అవ్వచ్చు, 1 hour అవ్వచ్చు, 1 day అవ్వచ్చు, వీక్ మంత్ ఏదైనా పర్లేదు. ఒక సింగిల్ క్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి హ్యామ్మర్ క్యాండిల్ అని ఉంటుంది. అంటే ఏదైతే మార్కెట్లో డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే బాటంలో ఒక క్యాండిల్ హ్యామ్మర్ క్యాండిల్ అని ఒక క్యాండిల్ ఫామ్ అవుతే ఇది ట్రెండ్ రివర్సల్ క్యాండిల్. అంటే ఇలాంటి క్యాండిల్ ఫామ్ అవుతే మనకు ఒక ఇండికేషన్ ఏమొస్తుందంటే ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఇది పాజ్ తీసుకుని హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని ఒక రిప్రజెంటేషన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ క్యాండిల్ ఫామ్ అనేది మాత్రంగా గ్యారంటీ హయ్యర్ సైడే వెళ్తుందా అంటే మేబీ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. బట్ ఈ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అవుతే నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఎలా తీసుకోవాలి, ఒకవేళ మనం లాంగ్ ఇనిషియేట్ చేస్తే స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఒకవేళ లాంగ్ ఇనిషియేట్ చేస్తే టార్గెట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది మనం హ్యామర్ క్యాండిల్ నుంచి డిస్కస్ చేసినప్పుడు, అంటే ఇక్కడ ఇండివిజువల్ క్యాండిల్ నుంచి డిస్కస్ చేసినప్పుడు మనకు స్టెప్ బై స్టెప్ మనకు తెలుస్తుంది. అలా మనకు ఒక సింగిల్ క్యాండిల్తో మార్కెట్ ట్రెండ్ అనేది రివర్స్ అవుతుందా అంటే బేరిష్ నుంచి బుల్లిష్ అవుతుందా, బుల్లిష్ నుంచి బేరిష్ అవుతుందా అని ఒక ఇండికేషన్ వస్తుంది. దానిలో చూస్తే మనకు హ్యామర్ ఒకటి ఉంది, ఇన్వర్టెడ్ హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్, డోజీ, డ్రాగన్ ఫ్లై డోజీ, ఇలా మనకు డిఫరెంట్ 9 క్యాండిల్స్ ఉన్నది సింగిల్ క్యాండిల్లో. దాంతోపాటు డబల్ క్యాండిల్ అంటే ఓన్లీ సింగిల్ క్యాండిల్ కాకుండా డబల్ క్యాండిల్ అంటే ఒక ప్రీవియస్ క్యాండిల్ ప్లస్ దాని తర్వాత ఫామ్ అయ్యే 2 క్యాండిల్ కాంబినేషన్లో మనకు
ట్రెండ్ ఏమవుతుంది, బేరిష్ నుంచి బిల్లిష్ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉందా, బుల్లిష్ నుంచి బేరిష్ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉందా అని ఒక స్టడీ అనేది మనకు డబల్ క్యాండిల్ ప్యాటర్న్లో మనకు చూపిస్తుంది. డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో మనకు చూపిస్తుంది. దీన్ని ఏంటంటే మనకు దీనిలో బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్, బుల్లిష్ అరామి, బేరిష్ అరామి, అలా డిఫరెంట్ క్యాండిల్స్ అది మనం స్టెప్ బై స్టెప్ ఫర్దర్గా నేర్చుకుందాము. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 3 క్యాండిల్ ప్యాటర్న్. ఫస్ట్ వచ్చేసి సింగిల్ ఉంది, సెకండ్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ 2 క్యాండిల్స్, ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ 3 క్యాండిల్స్. ఈ 3 క్యాండిల్ కాంబినేషన్ తీసుకొని మనకు ట్రెండ్ అనేది రివర్స్ అవుతుందా అంటే బుల్లిష్ నుంచి బేరిష్ అవుతుందా, బేరిష్ నుంచి బుల్లిష్ అవుతుందా అని తెలుసుకోవచ్చు. దానిలో 2 ఉంటుంది, ఒకటి మార్నింగ్ స్టార్, సెకండ్ వన్ ఈవినింగ్ స్టార్. ఇలా మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది క్యాండిల్ దగ్గర మనం తీసుకుంటే మనకు ఒక రకమైన ఏమవుతుందంటే మార్కెట్ను మనము ఇంటర్ప్రిట్ చేయడానికి ఒక రకంగా యూజ్ అవుతుంది. అంటే మార్కెట్లో ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో బేరిష్ ఉందా, బుల్లిష్ ఉందా, ఇంకొకటి మార్కెట్ ట్రెండ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, కంప్లీట్గా బుల్లిష్ స్ట్రక్చర్ ఉందా, బేరిష్ స్ట్రక్చర్ ఉందా. ఇది డిఫరెంట్ టైం ఫ్రేమ్. అంటే ఒక ట్రేడర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే ట్రేడర్ ఉంటే తన టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమా, వీక్లీ టైం ఫ్రేమా, క్యాండిల్ మనము అబ్జర్వ్ చేస్తాడు. లేదు నేను ఇంట్రాడే ట్రేడ్ చేస్తానంటే డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రక్చర్ అనేది తెలుసుకుని దాని స్మాలర్ టైం ఫ్రేమ్ 1 అవరా, 15 మినిట్సా, ఇంకా స్కాల్పింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఒక 2-3 క్యాండిల్స్ని ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 5 మినిట్స్, 3 మినిట్స్ ఈ బేస్ చేసుకొని ట్రేడ్ ఇనిషియేట్ చేస్తారు. అంటే ఇక్కడ ఒక క్యాండిల్ను మనం తరువుగా మనము క్యాండిల్ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుంది, దానిలో డిఫరెంట్ క్యాండిల్ దాని బిహేవియర్ ఏంది అనేది తరువుగా మనం స్టడీ చేస్తే దాన్ని డిఫరెంట్ టైం ఫ్రేమ్లో అంటే ఇక్కడ ఏంటంటే ట్రేడర్కు వేరియేషన్ ఉంటుంది. కొందరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు షార్ట్ టర్మ్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు పొజిషనల్ ట్రేడ్ చేస్తారు, కొందరు ఇంట్రాడే చేస్తుంటారు. అంటే క్యాండిల్ బిహేవియర్ అనేది సేమ్ ఉంటుంది, బట్ బేస్డ్ ఆన్ మన ట్రేడింగ్ స్టైల్ బేస్ చేసుకుని మనం టైం ఫ్రేమ్ అనేది చేంజ్ చేసుకుంటాము. డైలీ టైం ఫ్రేమా, వీక్లీ టైం ఫ్రేమా, 15 మినిట్సా, 1 అవరా అనేది టైం ఫ్రేమ్ చేసుకుని ఆ టైం ఫ్రేమ్లో అక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయిందా, లేదు బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయిందా, ఇలా మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్లు మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం ఎంట్రీ ఇస్తే మన స్టాప్ లాస్ ఎలా ఉండాలి, టార్గెట్ ఎలా ఉండాలి. మనం ఏంటంటే మార్కెట్లో ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే మనము ఒక ప్రీ డిఫైన్డ్ మైండ్ సెట్ ఉండాలి. చాలామంది మార్కెట్లో ట్రేడింగ్ ఎలా చేస్తారంటే జస్ట్ బై ఇట్ సెల్ఫ్ ఏదో బై చేస్తారు, బై చేసినాక ఒక చిన్న ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవ్వడము, లేదంటే లాస్ వస్తే ఎగ్జిట్ అవ్వడము, లేదంటే లాస్ వస్తే యావరేజ్ చేయడము, చిన్న ప్రాఫిట్ ఎగ్జిట్ అవ్వడం, ఇలా ఏంటంటే వితౌట్ ఎనీ ప్రాపర్ ట్రేడింగ్ సెటప్ లేకుండా ట్రేడ్ చేస్తారు. అలా ట్రేడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రాపర్గా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియదు, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలో తెలియదు. దానికంటే ఏంటంటే మనకి ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో మనం థరోలీ మనం పర్ఫెక్ట్ అయిన తర్వాత అక్కడ ఏంటంటే మనకు స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేయాలి, టార్గెట్ ఎంతవరకు వెయిట్ చేయాలి అనేది మనకి ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేస్ చేసుకుని కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మార్కెట్లో ఎంటర్ అవ్వడానికంటే ముందే మనము ఎంట్రీ పాయింట్ ఉండాలి, స్టాప్ లాస్ ఉండాలి, టార్గెట్ ఉండాలి. దీనిలో ఏదో ఒకటి స్టాప్ లాసా టార్గెటా హిట్ అయ్యే వరకు మనం వెయిట్ చేసేట్లు ఉంటే మాత్రమే మార్కెట్లో మనము ఫర్దర్ డేస్లో సర్వైవ్ అవుతాము, సస్టైన్ అవుతాము, ప్రాఫిట్ గెయిన్ చేసుకుంటాము. అంటే మన మార్కెట్లో మెయిన్ మనం ఎందుకు వచ్చామంటే ప్రాఫిట్ గెయిన్ చేయడానికే వచ్చాము, టైంపాస్కు రాలేదు కదా. ఈ ప్రాఫిట్ గెయిన్ చేయాలంటే మనకు సబ్జెక్ట్ పైన మాక్సిమం ఫోకస్ చేయాలి, దాంతోపాటు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక క్యాండిల్ గురించి డిస్కస్ చేసామంటే ప్రీవియస్గా ఇలాంటి క్యాండిల్ ఫామ్ అవుతే ఫర్దర్ మూవ్ ఎలా ఉంది, ఎన్ని టైమ్స్ టార్గెట్ హిట్ అయింది, ఎన్ని టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మన ట్రేడింగ్ స్టైల్ ఎలా ఉండాలి, మన డైరెక్షన్లో అంటే మనం తీసుకున్న డైరెక్షన్లో అవుతుంటే మనం టార్గెట్ వరకు ఎలా వెయిట్ చేయాలనేది మనకు చేయాలి. అంటే మనకు మాక్సిమం ఏంటంటే మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ప్రాక్టీస్లో ఎలా ఉండాలంటే మాక్సిమం చార్ట్స్ మనం డ్రా చేసి పెట్టుకోవాలి. డ్రా చేసి పెట్టుకుంటేనే మనకు ఒక రకంగా కాన్ఫిడెన్స్ వస్తుంది. వన్స్ కాన్ఫిడెన్స్ వచ్చినాక ఏంటంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆలో ఎలా ఎలా ఉండాలంటే స్లో ఇన్వెస్ట్మెంట్. అంటే మనకి ఎర్లీ స్టేజ్లో ఎలా ఉండాలంటే చిన్న క్యాపిటల్తోనే మనము ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ అనేది ఇస్ ద గేమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇక్కడ గ్యారంటీగా హ్యామ్మర్ క్యాండిల్ ఫామ్ అవుతే 100% టార్గెట్ అచీవ్ అవుతుందని గ్యారంటీ రూల్ లేదు. దిస్ మార్కెట్ అనేది ఓన్లీ గేమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఆ ప్రాబబిలిటీలో మనం ఏంటంటే మాక్సిమం ప్రాబబిలిటీ, విన్నింగ్ ప్రాబబిలిటీ ఎలా ఉంటుందని ఫైండ్ అవుట్ చేసుకుంటాము. ఆ విన్నింగ్ ప్రాబబిలిటీ కోసం మనం ఇక్కడ ఈ స్ట్రక్చర్ అనేది మనం నేర్చుకుంటున్నాము. అక్కడ మనం రాంగ్ అయిన రోజు మనం ఎలా ఉండాలంటే మనం చిన్న లాస్లో ఎగ్జిట్ అవ్వాలి. అప్పుడు ఎలా ఉండాలంటే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది ఇనిషియల్ స్టేజ్లో చిన్న క్యాపిటల్తోనే ప్రాక్టీస్ చేస్తే ఎమోషనల్గా మనకి ఎలాంటి ఇబ్బంది అవ్వదు. వన్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ సక్సెస్ అంటే అక్కడ నుంచి సక్సెస్ అవుతూ ఉంటే స్లోగా మన క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అలా కాకుండా ఇనిషియల్ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లో మనం అమౌంట్ డంప్ చేసి అక్కడ
ప్రాపర్ సెటప్లో ట్రేడ్ చేసుకోకుండా లాసెస్ అయ్యి ఇబ్బంది పడే కంటే ఈ మార్కెట్ అనేది మనకు లైఫ్ టైం రివార్డ్ ఇచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే వన్స్ ఇవాళ మనం సబ్జెక్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఈ సబ్జెక్ట్ థరోలీ అవ్వడానికి సమ్ డేస్ తీసుకోవచ్చు, మంత్స్ తీసుకోవచ్చు, ఇయర్స్ తీసుకోవచ్చు. బట్ ఇది మనం ఎలా అంటే మనకు ఒక్కసారి మన గ్రిప్‌లోకి వచ్చిందంటే ఇది మనం ఉన్నన్ని రోజులు దేర్ ఈస్ నో రిటైర్మెంట్, దేర్ ఈస్ నో కాంపిటీషన్ ఎలాంటిది లేదు. మార్కెట్ ఉన్నన్ని రోజులు మన మార్కెట్‌లో మనకు కావాల్సినంత మనము ఇన్వెస్ట్ చేయొచ్చు, తీసుకోవచ్చు. అందుకే ఏందంటే మార్కెట్ అనేది ఎప్పుడైనా మనం షార్ట్ టర్మ్ ప్రాస్పెక్టివ్‌లో థింక్ చేయకుండా ఒక లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్‌లో థింక్ చేసి ఒక లాంగ్ టర్మ్ బిజినెస్ విధంగా ట్రీట్ చేసి మనం మార్కెట్‌లో ఉంటే లాంగ్ రన్‌లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. షార్ట్ కట్ కీస్ అనేది స్టాక్ మార్కెట్‌లో లేవు. షార్ట్ కట్ కీస్ అంటే ఓన్లీ అమౌంట్ లూజ్ అవ్వడం తప్పించి గెయిన్ అవ్వడం అనేది ఉండదు. ఓన్లీ లాంగ్ టర్మ్ వ్యూ దట్ టూ ఒక గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ కాకుండా ఒక బిజినెస్ మైండ్ సెట్‌తోన మార్కెట్‌లోకి వస్తే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఏ రోజుకి ఆ రోజు మార్కెట్‌లో స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. దాంతో పాటు మనం ట్రావెల్ అవ్వాలి. అలాంటప్పుడు ఏంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఫస్ట్ బేసిక్ అనేది మనం థరోలీ నేర్చుకోవాలి. నేర్చుకున్నాక దాన్ని స్లోగా ప్రాక్టీస్ చేస్తూ అక్కడ స్లోగా మన ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. ఒకేసారి పెద్ద అమౌంట్ అవుతే ఇన్వెస్ట్ అవుతే ఏమవుతుందంటే అక్కడ మన ఎమోషన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ అవుతుంది. అక్కడ మనం రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా ఉండొద్దు అంటే స్లో అండ్ స్టడీగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. ఈ ఫర్దర్‌గా మనకు క్యాండిల్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సింగిల్ క్యాండిల్, డబుల్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని నుంచి డిస్కస్ చేసుకుంటూ